లడ్డూ అంశాన్ని ఇంతటితో వదిలేయండి. సార్, లడ్డూ అంశాన్ని ఇంతటితో వదిలేయకపోతే నష్టపోయేది, కరుమైపోయేది, నామరూపాలు లేకుండా నాశనం అయిపోయేది కూటమి ప్రభుత్వం. దయచేసి ఇంతటితో వదిలేసేయండి. ఒక తప్పు చేశారు, తప్పు మాట మాట్లాడారు, తప్పుడు ప్రచారం చేశారు, కోటాను కోట్ల మంది శ్రీవారి భక్తులకి అన్యాయం చేశారు, వాళ్ళ మనసులు బాధపడే విధంగా చేశారు. అంతటితో ఆగిపోయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా ఒక మానవ మాతృలే. మాట్లాడే సందర్భంలో ఒకటి అరా తప్పులు జరగవచ్చు. నేను ఎన్డీడీబీ రిపోర్ట్ చూసి ఇలా జరిగింది, ఇలా వచ్చింది అని చెప్పాను. సబ్సిక్వెంట్గా సిబిఐ రిపోర్ట్లో ఈ విధంగా వచ్చింది. సో కాబట్టి అప్పటికి కూడా కల్తీ జరిగింది, కానీ జంతు కొవ్వులు కలవలేదు, బీఫు కొవ్వు కలవలేదు, ఫిష్ ఆయిల్ కలవలేదు. తిరుమల ప్రసాదంలో కల్తీ జరగటం వేరు, ఫిష్ ఆయిల్ పంది కొవ్వు కలవటం వేరు. కలవలేదు కాబట్టి చాలా సంతోషిస్తున్నాము శ్రీవారి భక్తులుగా. దేవుడి దయ వల్ల అలాంటి అంశాలు లేదు. కానీ కల్తీ మీద మాత్రం చాలా సీరియస్గా మా ప్రభుత్వం ఉంటుందని మీరు చెప్పండి. దయచేసి మీరు చేసిన తప్పు, మాట్లాడిన తప్పుని కప్పుపుచ్చుకోవటానికి 100 తప్పులు చేశారు సార్. నేను ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చాలా స్పష్టంగా నేను రిక్వెస్ట్ చేసిన, సార్ దయచేసి లాగొద్దు. ఎంత లాగితే అంత నష్టపోయేది ప్రభుత్వం. ఎందుకంటే మీరు చేసిన అపచారం, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద మీరు చేసిన రాజకీయం, కోటాను కోట్ల మంది భక్తులు ఉన్నటువంటి శ్రీవారి మీద మీరు చేసినటువంటి రాసినటువంటి రాతలు. ఒక దుర్మార్గుడు చెప్తాడు, నిన్న టాయిలెట్ క్లీనర్ను వాడారండి. టాయిలెట్ క్లీన్ చేసేటువంటి హార్పిక్స్లో వాడేటువంటి